బికాజ్ అమ్మ చెప్పారు నాకు ఆ క్యారెక్టర్ సూట్ అవ్వదు అని. నేను చెప్పాను పొగరమోత్ క్యారెక్టర్ అంటే ఆ టైంలో ఐ వాజ్ లైక్ సో హోమ్లీ ఒక పక్కన. అండ్ రజనీకాంత్ గారితోనే ఐ డన్ లాట్ ఆఫ్ మూవీస్ పేరుగా మంచి పేర్ అని అప్పుడు అవును తమిళనాడులో ఇట్ వాస్ లైక్ రజనీ అండ్ మీనా బెస్ట్ పేర్. ఇప్పుడు ఇక్కడ వెంకీ అండ్ మీ ఎంత ఎవర్ గ్రీన్ హిట్ పేర్ అంటున్నారు కదా, సేమ్ లైక్ దాట్ అక్కడ చెప్పేవారు. ఆ టైంలో ఈ సినిమా ఈ క్యారెక్టర్ సరిగా రాదు సరిగా ఉండదు అని అమ్మ చెప్పారు. బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ వాంటెడ్ టు డూ ఇట్. చాలా డిఫరెంట్ క్యారెక్టర్, వెరీ డిఫరెంట్ క్యారెక్టర్. ఈ అమ్మ ఇలా చెప్పగానే వాళ్ళందరూ స్టార్టెడ్ థింకింగ్, డైరెక్టర్ హీరో అందరూ ఓ అవునా అవునా ఇది బాగుంటుందా చేస్తే తప్పైపోతుందా, దే ఆల్సో స్టార్టెడ్ థింకింగ్. దెన్ దే సెడ్ సౌందర్య క్యారెక్టర్ చేస్తారా అని. ఐ వాజ్ నాట్ టూ హ్యాపీ. లేదు చేస్తే అదే చేస్తాను లేకపోతే నేను చేయను నాకు వద్దు అని చెప్పి అది చేయలేదు. అలా మిస్ అయిందా? అదే కానీ నువ్వు చేస్తుంటే మాత్రం నీకు ఒక ల్యాండ్ మార్క్ క్యారెక్టర్ అయింది. కానీ నేను చేస్తుంటే డైరెక్టర్ గారు చెప్పారు నేను చేస్తుంటే మరి అంత హార్ష్గా ఉండేది కాదు ఆ క్యారెక్టర్. కొంచెం లాస్ట్లో కొంచెం మనసు మారి అదే సంథింగ్ ఎండింగ్ కొంచెం డిఫరెంట్ గా ఉండేది. చాలా యారగెంట్ రిలక్టెంట్ అడామెంట్ క్యారెక్టర్ అది. అంత స్ట్రాంగ్ హెడెడ్ గా ఉండదు. నువ్వు చేస్తుంటే నేను ఎండింగ్ వేరేలా ఉండేది అప్పుడు. బికాస్ నేను చేయకపోవడం వల్ల అది క్యారెక్టర్ ఇంకా అది ఇట్ గాట్ ఎన్హాన్స్డ్ ఈవెన్ మోర్. ఎన్హాన్స్డ్ రియల్లీ. నువ్వు మిస్ అయ్యేవన్నాను కానీ బట్ రమ్యకృష్ణ గారు డిడ్ వెరీ వెల్. షీ వాస్ టూ గుడ్. షీ డిడ్ వెరీ వెల్. డామ్ గుడ్. అవును. yes ఎందుకంటే ఆ యార్గన్స్ గట్ట బాగా యాక్ట్ చేయగలిగింది. ఆ క్యారెక్టర్ వల్లే ఆవిడకి బాహుబలిలో కూడా ఆ క్వీన్ క్యారెక్టర్ రావడానికి కూడా అదే బేస్. నరసింహ క్యారెక్టర్. బాహుబలి చూసి ఐ వాజ్ అమేజ్డ్. ఐ కాల్డ్ హర్ ఇమిడియట్లీ. ఐ సెడ్ రాజమాత ఎక్కడ ఉన్నా. I really called her and I wished her and she was like thank you sweetheart thank you. ఈ క్యారెక్టర్ రావడానికి ఆ క్యారెక్టర్ బేస్. కరెక్ట్. ఎందుకంటే షీ కుడ్ ప్రూవ్ హర్. ట్రూ. ఒక ఎలిగెన్స్ ఏదైతే ఉందో దాన్ని రాజమౌళి గారు బాగా, అంటే దానికి శ్రీదేవి గారిని అనుకున్నారట ముందు, అది వేరే విషయం. అవును. ఏదో ఆవిడ ఎక్కువ రెమ్యునరేషన్ అడిగింది గట్టానని చెప్పి తర్వాత సోషల్ మీడియాలో వచ్చింది. దట్ ఈస్ ది రీజన్ దే కుడ్ నాట్ ఎఫర్డ్ అని. వీ డు నాట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ వెంట్ ఇన్. నార్మల్గా యూ సెడ్ దట్ సీతారామయ్య గారు మనవరాలు వచ్చి అప్పటి వరకు చంటి సినిమాలో ఎవరిని హీరోయిన్గా పెట్టాలి అని దేర్ వాజ్ ఎ లాంగ్ రో ఆఫ్ డిస్కషన్స్. అప్పుడు జరుగుతున్న టైంలో కరెక్ట్గా సీతారామయ్య గారి మనవరాలు వచ్చి పెద్ద హిట్ అయింది. వెంటనే దే టుక్ ఎ డెసిషన్. నీకు వెంటనే షిఫ్ట్ అయిపోయారు. సీతారామయ్య గారి మనవరాల తర్వాత చంటి. అవును. నేను ఐ వాజ్ ఫాలోయింగ్ దోస్ డిస్కషన్స్ ఎట్ ద టైమ్. ఇంకా మరి నో సెకండ్ థాట్ అనమాట. సీతారామయ్య గారి మనరాలు వచ్చింది అంతే. 5 బ్రదర్స్ ఒక సిస్టర్ అంటే మేనవే అని చెప్పి కనెక్ట్ అయింది అది ఆ సినిమా. అండ్ యూ సెడ్ తెలుగులోనే నీకు మంచి ఇమేజ్ వచ్చింది. హీరోలుగా నువ్వు చెప్పుకోవాలంటే యూ డిడ్ విత్ చిరంజీవి సార్, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, రాజశేఖర్, మోహన్ బాబు, ఇంకా యూ డిడ్ నరేష్, రాజేంద్ర ప్రసాద్. అందరితో అసలు యాక్చువల్ గా బిగినింగ్ రాజేంద్ర ప్రసాదే కదా, ఆయనతోనే నవయుగం. తర్వాత నరేష్ తో కొంగుచాటు కృష్ణుడు అవన్నీ ఇంకా బ్లాక్ బస్టర్స్ పెద్ద పెద్ద సినిమాలన్నీ చేసేసి. ఎవరితో నీకు ఎక్కువ అంటే వైబింగ్ కంఫర్టబుల్? ఎవరితోనైనా నీతో అందరూ హ్యాపీగా ఉండేవారు, సరదాగా జరిగే షూటింగ్. బట్ వైబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేకపోతే కమర్షియల్గా నీకు ఒక రేంజ్ తెలుగులో రావడానికి హెల్ప్ అయిన హీరో కాంబినేషన్ అంటే ఏం చెప్తావు నువ్వు? డెఫినెట్లీ వెంకీ గారు. అంతేనా? ఓకే. ఐ హ్యావ్ అ వెరీ గుడ్ ర్యాపో విత్ హిమ్. ఇన్ఫ్యాక్ట్ బిగినింగ్ ఇప్పుడు చంటి సుందరకాండ టైంలో I was always a very quiet person. I never used to talk much. And our time lo, I was just a newcomer. And Valandru, they were already a superstar. Established and superstars in their own.
సో ఎవరితోనూ ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు నేను, ఎవరితోనూ. లెట్ ఇట్ బి చిరంజీవి గారు, బాలయ్య గారు. బాలయ్య గారితో ఐ కాంట్ హెల్ప్ ఇట్ బికాస్ బాలయ్య కీప్ ఆన్ టాకింగ్, he keep on asking, keep on talking. So బాలయ్య గారు was little different. I was like మాట్లాడకపోయినా మాట్లాడించేవారు. బట్ చిరంజీవి గారు, వెంకీ గారు, నాగార్జున గారు వీళ్ళందరూ I was also quiet and they were also little quiet, and we were all very professional. And first 2-3 films I was like very quiet, and tarvati then I became friends with them, friends with their family. It was like that slowly. So హీరోలతో కాంబినేషన్స్ అన్ని హిట్లు ఉన్నాయి. there were several hits మాట్లాడితే. అలాగే మలయాళం, కన్నడం, మోహన్ బాబు గారు టోటల్ డిఫరెంట్. చెప్పడం మర్చిపోయాను. మోహన్ బాబు గారు ఏంటంటే బెదిరించడం. ఐ స్టిల్ రిమెంబర్, నేను అప్పుడు చాలా యంగ్ కదా, ఐ వాస్ టూ యంగ్. అల్లరి మొగుడు చేసేటప్పుడు అండ్ హీ యూస్ టు చుమ్మా పుల్ మై లెగ్. నాకు అది కామెడీగా చెప్తున్నారు, మాట్లాడుతున్నారు అని కూడా నాకు అప్పుడు తెలీదు. అంత కూడా నాకు అంత I was not very ఏమంటారు, joke రిసీవ్ చేసుకునే. I was too naive, I was too small, too innocent. అమాయకం. అసలు మాట్లాడేది అసలే నాకు అప్పుడు తెలుగు అప్పుడే నేర్చుకుంటున్నాను వేరే. సో ఇట్స్ నాట్ లైక్ 100% I know Telugu very well. సో కొన్ని వర్డ్స్ నాకు మీనింగ్ తెలీదు, అర్థం చేసుకోలేకపోతాను. అండ్ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు తర్వాత తెలుసు, నా గురించా, ఓకే ఏం చెప్పారండి. It will be so funny and ఆయన హడావడి చేసి ఢామ్ డూమ్ అని వచ్చారు, మాట్లాడతారు, అందరినీ రే రారా పోరా అని పిలవటం, అదంతా. ఇట్ వాస్ సో డిఫరెంట్. హీ వాస్ సో డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ ద ఎంటైర్ రెస్ట్ ఆఫ్ ద హీరోస్. తమిళ్లో కానీ తెలుగులో ఐ హావ్ నెవర్ సీన్ ఎనీవన్ లైక్ దట్. అండ్ హీ వాస్ then initially I was like little scared. అసలే నేను మాట్లాడను, ఆయనతో అస్సలు మాట్లాడను. ఇక్కడ అసలు పూర్తిగా పరిచయాలు లేవు, ఏమీ తెలీదు. I used to be friends with his family, Lakshmi, ఎవరు, విష్ణు. We used to sit and play. అంతాక్షరి ఆడతాము, మ్యూజికల్ చైర్స్ ఆడతాము షూటింగ్ అప్పుడు. It used to be so funny. And tarvata I started knowing about Mohan Babu garu. He's such a sweetheart actually. Yes. Urki baita pedda idi chesaru, but actually he's such a sweet person inside. And adi later stages lo naku telisindi. Naku time pattindi andarni teluskotaniki andukani it was like now I am like friends with everyone. Of course. I'm like in course of time. Yeah, in course of time. Nu kuda raise ayevu, you understood the world. Yes. Anni telisi. Nakuna okate ayudam entante I was very professional. Yes. Nobody could say I was unprofessional or do anything or say anything. ఈ అమ్మాయి తప్పు అని ఎక్కడ ఎవరు ఎప్పుడు చెప్పలేరు. So that was my biggest strong point. Yes, it. And people were scared of that, including Mohan Babu garu. అంత పెద్ద హడావడి రే రా అది ఇది చేసేవాళ్ళు కూడా he was ఏ అమ్మాయి